नमस्कार। वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను, గుర్తుంటలేదు. ఇవాళ మళ్ళీ అదే పదాన్ని చెప్పారు కాబట్టి, విజయదుర్గమ్మ గారు, మీరు ఈ భాష వాడితే మీరు చెప్పేది ఆధ్యాత్మికమే కావచ్చు, కానీ ఎదుటివారు నవ్వుతారు. ఏంటంటే జీవాత్మకు లింగభేదం చెప్తున్నారు. జీవాత్మకు నేను చేసేవాడిని, అయ్యేవాడిని అనేటువంటిది పుల్లింగంలో చెప్తున్నారు. పుల్లింగంలో అది కాదు. మీరు చెప్తున్నారు కాబట్టి మీరు స్త్రీలింగంలోనే చెప్తే బాగుంటుంది. అది ఆచార్య భద్రకాంబరిని అని చెప్పేసి ఒక ఆర్య సమాజ విద్వాంసుడు ఉన్నాడు. అతడు బీహార్ నివాసి, బీహార్ ప్రాంతీయుడు. అక్కడి స్థానిక భాష హిందీ భాష మాట్లాడడంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. అదే ప్రవచనంలో చెప్తుండేటప్పుడు ఏమంటున్నాడంటే, ఆర్యభద్ర పురుషులారా, నేను శుద్ధముగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ఆ శబ్దాల యొక్క పలికేటప్పుడు నా లింగం కొద్దిగా గడబడుగా ఉన్నది. ఇది ఈ భాష ఎలా ఉన్నది అని అంటే, చెప్పేటువంటిది భాషా పదాలు స్త్రీలింగం పుల్లింగం విషయంలో చెప్పాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను ప్రయోగించే శబ్దాల యొక్క లింగ భేదము అనేటువంటి భాషను ప్రయోగించే కంటే ఆయన ఏమన్నాడంటే, నా లింగం తేడాగా ఉంది, గడబడిగా ఉంది అని అన్నాడు. అనేసరికి అందరు గొల్లున నవ్వారు. అగో ఆ రకంగా మనం ఎంత గంభీరమైనటువంటి లోతైనటువంటి విషయాన్ని చెప్పినా పలికేటువంటి పదాలలో అట్లా తేడా వస్తే మరి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అమ్మగారు గమనించండి. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి యజుర్వేద భాష్యమును ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు రూపంలో మన మధ్యన ఉంది. దాంట్లో గార్గి యాజ్ఞవల్క్యుని యొక్క సంవాదంలో పండిత సత్యవ్రత సిద్ధాంతాలంకార్ గారు గ్రహించినటువంటి సారాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూడండి. మునిజీ 806వ పుట. గార్గి ఈ రకంగా 33 దేవతలకు సంబంధించినటువంటి 33 దేవతలతో సంబంధం ఉంటుంటది అని, అవి 8 అష్టవసువులని, 11 రుద్రులని, 12 ఆదిత్యములని, ఇంద్రుడు మరియు ప్రజాపతి. ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడు ఎవరు? ప్రశ్న. ఎవరు చెప్తారు? జీవాత్మ అండి. జీవాత్మ సూటిగా. ఇంద్రియములు గలవాడు ఇంద్రుడు, అంతే. ఇంద్రుడు, అలాగే ప్రజాపతి. ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. అధిపతి అవడం అవకపోవడం అతని విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది మునిగారు. ఇంద్రియాలు గలవాడు అంటే ఇప్పుడు ఇంద్రియాలు గలవాడు అంతే సూటిగా. ఇంద్రియాలు గలవాడు అంటే ఇంట్లో యజమాని ఉన్నాడు అంటే ఇంటి పాతికి రక్షకుడు కదా. అంతే అంతే.
ప్రజ అంటే పరమాత్మ ఆచార్య. అంతే, పరమాత్మ. ఇక మీరు మాట్లాడేటువంటి భాష ముని గారు, ఇక అతను తనను తాను ఉద్ధరించుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటాడో, ఇంద్రియాలకు స్వామి, ఇంద్రియాలకు నాకు సేవకులు అనేటువంటి భావంతో వాటిని ఇంద్రియ నిగ్రహం చేస్తున్నప్పుడు పలికేటువంటి భాష. కానీ ఇంద్రియముల గలవాడు అనేటువంటి పదం ఏంటంటే, ఈ స్వర్గం నుంచి దిగి వస్తూ పరమాత్మ నుంచి పొందినటువంటి ఆ యొక్క ఇంద్రియ సుఖం పొందినంత కాలం ఈ ఇంద్రియాలను వదిలేసి ఇంద్రియాతీతుడుగా, ఇంద్రజీతుడుగా జీవన్ముక్తిని పొందే వరకు మళ్ళీ ఇంకా దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 9వ సమోల్లాసం బంధమోక్ష ప్రకరణంలో రాస్తున్నాడు ఏంటంటే, స్వర్గంలో కూడా అంటే ఇప్పుడిప్పుడే స్వర్గానికి వచ్చాడు కాబట్టి చూడాలనుకున్నప్పుడు ఈ యొక్క దర్శన శక్తి, వినాలనుకున్నప్పుడు వినికిడి శక్తి, చేయాలనుకున్నప్పుడు క్రియాత్మక శక్తి, మాట్లాడాలనుకున్నప్పుడు వాక్ సామర్థ్యం, ఇటువంటివన్నీ యథాయోగ్యంగా లభిస్తాయి. ఈ కావాలనుకున్నప్పుడు అని అంటే ఏంటంటే, అసమర్థ స్థితిలోనే ఇప్పుడు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ల కాలం ఈ యొక్క 84 లక్షల జీవరాశుల్లో ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి ఆత్మ ఇంద్రియాలను వదిలేసి ఇంద్రియాతీత స్థితికి వెళ్ళగానే ఒకేసారి పూర్వస్థానాన్ని ప్రాప్తించుకునే కంటే పాత సంస్కారాలు ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి నాకు కళ్ళు లేకపోతే నేను ఎలా చూస్తాను? ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే, యోగ సాధన చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు ఈ ఊర్జా శక్తి అనేటువంటిది ఇప్పుడు మన పూర్వాభ్యాస ప్రకరణంలో రోజు చెప్పుకుంటున్నారు, కానీ దీని వివరణ ఎవరు అడగట్లేదు. మరి అదేంటంటే, ఎవరైనా అడిగితే చేయించలేకపోవచ్చు, మళ్ళీ మాకు చెప్పలేదు అని అంటారు. అదేంటంటే మూలబంధం. మూలబంధం అంటే ప్రభాకర్ గారు చెప్తున్నట్టున్నాను ఏంటంటే, నా యొక్క నివాస స్థానం మూలాధారం. ఈ యొక్క సువర్చలమ్మ గారు కూడా చెప్తున్నారు, 20 ఎముకల మధ్యలో నివాస స్థానం అని. ఆ నివాస స్థానంలో అక్కడ మూలం. ఇప్పుడు ఇది వదిలేసి మనం ఇంట్లోకి వద్దాం రండి. ఇంట్లో ఏంటంటే, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటువంటి స్థితి. ఇక మనకు అవసరం ఉన్నప్పుడు భోజనం చేయాలంటే వంటింట్లోకి, పడుకోవాలంటే వంటింట్లోకి, పడక గదిలోకి, కూర్చుని మాట్లాడుకోవాలంటే విశాలమైనటువంటి ఆంగణంలోకి, విసర్జనకు వెళ్ళాలంటే ఆ శౌచాలయంలోకి. ఈ రకంగా ఉన్న చోట నుంచి కదలడం, ఆ ఉన్న చోట నుంచి కదలడము అనేటువంటిది మూలాధారం. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనము ఆ మూలాధారంలో నుంచి బయటకు వచ్చి ఈ యొక్క స్వ అధిష్టానం, స్వస్యచ అధిష్టానం, స్వాధిష్టానం అంటే ఈ యొక్క ప్రోస్టేట్ గ్రంథి, వీర్యకోశం, దాన్ని స్వ అధిష్టానం అంటే ఎనర్జీ, ఊర్జ. ఇప్పుడు మనము మన ఊరేనైనా మన పంట పొలాలు, మన ఈ కర్మాగారం, వ్యాపారం, ఉద్యోగం మనదేనైనా అక్కడ ఉన్నంత స్వేచ్ఛ మన ఇంటికి వచ్చిన తర్వాత కలిగేటువంటి స్వేచ్ఛ, రెండిట్లో తేడా లేదా? ఉంటుంది. ఏం తేడా ఉంటుంది? ఇంటికి వస్తే ప్రశాంత్ అంతా ముగించుకొని వచ్చేసాం కదా. అది ఇప్పుడు నిశ్చింతత. ఒకటేమో అసురక్షిత స్థానంలో అభద్రతా భావంతో ఉన్నటువంటి సావధానత, అలర్ట్. ఇంకొకటి అన్ని రకాలుగా సురక్షితం, పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రంతో ఉండేటువంటి స్థితి. అది ఈ యొక్క స్వాధిష్టానం. ఇక
ఎప్పుడైతే కామవాసన ప్రభావితమై కామ కోరికలు వస్తుంటాయో అటువంటి స్థితిలో ఈ యొక్క శ్వాసను బయటకు ఊదేసి కొద్దిగా ఆపాలి. బయటకు ఊదేసి కొద్దిగా ఆపాలి. ఆపినప్పుడు ఏమవుతుంటది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మా దాయిని అమ్మ మాకు నేర్పిస్తుంటది అన్నట్టుగా. ఆమె ఏం నేర్పిస్తుంటది అంటే, భోజనానికి రండి ఆచార్య గారు అని పిలుస్తుంటది. పిలిచిన తర్వాత మనం దగ్గరికి వెళ్ళి అది పంచం పట్టుకోగానే వారు ఏం చేస్తుంటారు, మనకు పెట్టకుండా బలివేష వైద్యం చేస్తుంటారు. ఎప్పుడైతే దించుతారో అప్పుడే అది చేసేస్తే అయిపోతుంది. కానీ మనిషి ముందుకు వచ్చిన తర్వాత చేయడం అంటే ఏంటంటే నియంత్రణ, ఓపిక, సహనం. అంటే మన ఊర్జ ఏదైతే మనం ఆకలిగా ఉన్నప్పుడు ఉంటుంటామో దానికి సరి అయినటువంటి దిశ ఇస్తే అది సూటిగా వెళ్తుంది. అదే అక్కడ కొద్దిగా అవరోధం వస్తే ఏమవుతుందంటే, ఇక అవరోధానికి ఈ ఇంగ్లీష్ లో ఇరిటేషన్ అంటే అటువంటి ఇబ్బంది కలుగుతుంటది. అందుకోసమని ఇక్కడ మూలబంధం శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి. మూలబంధం అనేటువంటిది ఇప్పుడు ఏమవుతుంటది అంటే, ఈ శ్వాసను బయటకు ఊదేయగానే, ఇప్పుడు శ్వాసను ఊదేటువంటి స్థితిలో లేనప్పుడు కామ కోరికలు ఉన్నప్పుడు మనకు ఊర్జ అనేటువంటిది కిందికి పోతుంటది. కిందికి పోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క శ్వాసను బలపూర్వకంగా బయటకు ఊదేసి బయటనే ఆపి కిందికి దిగేటువంటి ఊర్జను మనం పైకి నడిపిస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తుంటాడు, కాలువలో వచ్చేటువంటి నీరును అది నిండిపోయిన తర్వాత ఆ కాలువ నుంచి ఇంకో కాలువ, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఎట్లయితే మలుపుతుంటాడో అదే రూపకంగా ఈ ఊర్జ శక్తి మన అన్నంతో మనకు ఎంతైతే ఊర్జా శక్తి తయారవుతుందో ఆ ఊర్జా శక్తిని దారి మళ్లించడం. ఇప్పుడు మనకు ఈ ప్రాణాయామం చేసేటువంటి యోగ్యత లేదు, మనకు తెలియనప్పుడు ఏమైతుంటది అంటే ఊర్జ అనేటువంటిది కిందికి పోతుంటది, స్ఖలితమైపోతుంటది, స్వప్న దోషం వస్తుంటుంటది, ఈ కామ కోరికలు వస్తుంటాయి, కాముకత ఉంటది. ఆ కాముకత రాకుండా ఉండడానికి, ఈ కాముకత ఎప్పుడు వచ్చినా సరే, ఏ భావాలు వచ్చినా సరే, ఎటువంటి విధంగా వచ్చినా సరే, అప్పుడు ఈ యొక్క బాహ్య కుంభకం చేసి బయట ఆపడం వల్ల ఈ ఊర్జా శక్తిని పైకి ఊర్ధ్వరేతస్సులు పైకి మస్తిష్కం వైపుకు దారి మళ్లించినట్టు అవుతుంటది. మస్తిష్కం వైపుకు దారి మళ్లించినప్పుడు అవడం వల్ల ఏంటంటే, మనం తిన్నటువంటి అన్నంతోటి మనకు ఎంతైతే ఈ యొక్క ఊర్జ వీర్యం శుక్రం తయారవుతుందో ఆ శుక్రం అంతా మన వంట పడుతుంటది. ఇది బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యం తోటి ఇక ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రం, ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి అనేటువంటి వేదమంత్ర వ్యాఖ్యానంలో దయానంద సరస్వతి ఏమని చెప్తున్నారంటే, ఈడా పింగళతోటి ఇవి పైకి లేస్తుంటది. ఆ పైకి లేసేటువంటి దానిని చూడడానికి అగరబత్తి దగ్గరికి రండి, లేదంటే ప్రెషర్ కుక్కర్ దగ్గర విజిల్ వేసేటప్పుడు ఆ విజిల్ తీసినప్పుడు ఏ రకంగా అయితే బాష్పం పైకి పోతుందో ఆ విధంగా ఈ యొక్క బాహ్య కుంభకం చేసినప్పుడు ఈ యొక్క వీర్యం ఊర్జా శక్తి అనేటువంటిది పైకి లేచి వస్తుంది. లేచి వచ్చినప్పుడు అక్కడ కింద ఉండేటువంటిది ఇదివరకు ఈ ప్రాణాయామం చేయనప్పుడు ఏ రకంగానైతే స్వప్న దోషంతో శుక్రం అనేటువంటిది స్ఖలితమైపోయి మనకు నీరస నిస్తేజంగా మనకు ఏ రకంగానైతే బలహీనత తెలుస్తుందో, ఈ యొక్క ఊర్ధ్వరేతస్సులైనప్పుడు పైకెక్కించినప్పుడు కింది దారి బంద్ అయిపోతుంది. ఇప్పుడు వ్యవసాయదారుడు ఆ కాలువ నుండి నీళ్లు దూసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దారి మళ్ళించినప్పుడు ఈ చెట్టుకు నీళ్లు సరిపోగానే మళ్ళీ ఆ చెట్టుకు వదిలినప్పుడు ఈ చెట్టుకు బంద్ అయిపోతుంది కదా. ఆ రూపకంగా మూలబంధం పట్టుబడుతుందా శ్యామలయ్య గారు? పట్టుబడుతుంది, తెలుస్తుంది. అదే మూలబంధం అని శబ్దం వాడుతుంటారు, కానీ మూలబంధం అంటే ఎలా చేయాలి అనేటువంటి దానికి ఈ యొక్క బాహ్య కుంభకం చేసి బయటనే ఆపినప్పుడు ఇది
పైకి లేస్తుంటుంటది. ఊర్జ అనేటువంటిది పైకి లేస్తుంటది. ఆ పైకి లేవడం వల్ల కిందికి ఏదైతే స్ఖలితమైపోయేది, స్వప్న దోషం అయిపోయేటువంటిది, దాంతోటి మనకు బలహీనత వచ్చేటువంటి అది ఆ దారి బంద్ అయిపోతుంటది. ఎప్పుడైతే స్వాధిష్టానం నుంచి మొట్టమొదట మూలాధారంలో మనం ఉన్నాం, ఇంట్లో మనం ఉన్నాం, ఇంట్లోంచి మనం ఉన్న స్థితి నుంచి లేచి రావడం, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం, మనం ఉన్నటువంటి స్థితి నుంచి లేచి రావడం, ఆకలేస్తే వంటింట్లోకని, లేదంటే పడుకోవాలంటే పడక గదిలోకని, ధ్యానం చేయాలంటే ధ్యానం గదిలోకని, లేదంటే ఏకాంతంలోకని, యజ్ఞం చేయాలంటే యజ్ఞం యొక్క యజ్ఞశాలలో కానీ ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళడం, ఉన్న చోట నుంచి బయలుదేరి వెళ్ళడం, ఇది మూలాధారం. అక్కడి నుంచి బయలుదేరి రావడం. ఇక రెండవ స్థితి ఈ ఉపస్థేంద్రియం. మూత్రేంద్రియం, దీనిని స్వ అధిష్టానం, స్వస్య చ అధిష్టానం, స్వాధిష్టానం. ఈ స్వాధిష్టానం బాహ్య కుంభకం ఎప్పుడైతే ఈ బాహ్య కుంభకం గురించి, ప్రాణాయామం గురించి తెలియనప్పుడు స్వప్న దోషం రావడం, కలలు రావడం, కాముకంగా ఏదైనా సినిమా చూడగానే, ఎవరైనా వ్యక్తులను చూడగానే మనలో భావాలు వికృతంగా వస్తున్నప్పుడు అప్పుడే ప్రయోగించండి. బాహ్య కుంభకం చేసి కొద్దిగా ఆపండి. ఆపినప్పుడు ఆ భావాలు అనేటువంటివి పోతాయి. ఆ రూపకంగా, అదే రూపకంగా బయటకు తీసి ఆపుతూ ఉండడం వల్ల. ఇంకొకటి, యోగులు, తపస్వీయులు, ఊర్ధ్వరేతస్సులు సాక్షాత్కారం చేసేవారంతా బాహ్య కుంభకానికి ప్రాముఖ్యత ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. బాహ్య కుంభకం చేసినటువంటి వారికే ఆధ్యాత్మం అనేటువంటిది లోతుగా బోధపడుతుంటది. ఈ కాముక భావాలు వచ్చినప్పుడు కనుక ఆభ్యంతర కుంభకం చేస్తే ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే పైనుంచి కిందికి ఒత్తిడి అవుతుంటది. ఈ బాహ్య కుంభకం ఏంటంటే కింది నుంచి పైకి లేబట్టడం. బాహ్య కుంభకమేమో కింది నుంచి పైకి లేబట్టే స్థితి. ఆభ్యంతర కుంభకం ఏమంటే బయట నుంచి ఇంకా లోపలికి తీసుకునేటువంటి స్థితి. అప్పుడు ఈ ఉపస్థేంద్రియం మీద, వీర్యకోశం మీద ఒత్తిడి పడుతుంటది కాబట్టి ఇంకెక్కువ అయ్యేటువంటి పరిస్థితి. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. ఇక ఉడ్డియాన బంధం ఏంటి? మూలబంధం. శ్యామలయ్య గారు, మూలబంధం అర్థమైతే మరి ఉడ్డియాన బంధం ఏంటి? బస్సు, రైలు, కారు, ఆటో ఎక్కే వరకు ఆ వాహనం వేరు, నేను వేరు. ఎక్కిన తర్వాత వాహనం పోతుంది. వాహనంలో ప్రయాణించడం. ఈ మూలబంధం చేసిన తర్వాత ఈ యొక్క స్వాధిష్టానం నుంచి ఈ నాభి చక్రం వరకు, మణిపూరం వరకు దానిని ప్రేరేపించినప్పుడు మణిపూరం నుంచి అది పైకి పోతుంటుంది. ఇక మన ప్రయత్నం చేయాల్సిన పని లేదు. మూలంలో కదిలించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాణాయామ అభ్యాసము అది. ఇక పైకి నడిచేటువంటి దానికి గురించి ఈ పొత్తి కడుపును లోపలికి ఎట్లాగో మనం బాహ్య కుంభకం చేసినప్పుడు పొట్ట లోపలికి పోతుంటే నాభి వెనకకు పోతుంటది కాబట్టి అలాగే ఆపి ఉంచడం, దానిని ఉడ్డియానం అందాం. గుర్తు యానం, ఉడ్డియానం. అంటున్నారా ప్రభాకర్ గారు? ఓం ఆచార్యజీ. అభ్యంతరం చేసినప్పుడు శుక్రకోశం మీద ఒత్తిడి అవుతుంది అంటున్నారు. మరి అది చేయకపోవడం మంచిదేం? చేయకపోతే దానివల్ల ఏంటంటే ఈ యొక్క మాంసకోశికల్లో ఉన్నటువంటి వికారం పోదు కదా, ఈ యొక్క రోగాలు అనేటువంటివి పోవు కదా. అవును. రోగాలను నయం చేయాలి కదా. రోగాలను నయం చేసుకుంటేనే మనకు దీర్ఘాయుష్యం అనేటువంటిది లభిస్తుంటది. దేని ప్రాముఖ్యత దానిదే. ఇప్పుడు మీరు మాట్లాడే భాష వాళ్ళ అది భౌతికంగా కంటికి కనపడే విధంగా తీసుకొచ్చి చూడాలంటే, ఇప్పుడు మనం సైకిల్ పంపు కొట్టేవారిని కిందికి కొత్తితేనే గాలిపోయే ఆ సైకిల్ ట్యూబ్ లోకి ఎక్కుతుంది అన్నప్పుడు మనం పైకి ఎందుకు లాగాలి? పైకి లాగితేనే కదా కిందికి నొక్కడానికి. ముందు దాన్ని కడుపు నింపితేనే అది మా ట్యూబ్ నింపుతుంది కదా. అవునవును, అది సంగతి. సరే, ధన్యవాదాలు.
అదే శ్వాస బయటికి పోయినప్పుడు మళ్ళీ లోపల మనం నింపటం తోటి మాంస కణాలన్నీ అన్ని విప్పుకుంటాయి కదా, వికసించినట్టు విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటాయి. ఇది ఇచ్చుకున్నట్టు అవుతుంది. బాహ్య కుంభకంలో ఏంటంటే కింది నుంచి పైకి లాగడం వల్ల అన్ని ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా భయపెట్టే పరిస్థితిలో మనము సావధానంగా ఉండడం, అలర్ట్ గా ఉండడం వల్ల బిగుసుకుపోయినట్టుగా ఉంటుంటాం. ఈ బాహ్య కుంభకానికి ఆ రకంగా వస్తుంటది. ఇక ఆభ్యంతర కుంభకానికి ఏంటంటే, మనకు కావలసిన వారు, మనం ఇష్టపడినటువంటి వారు. ఈ ఖర్చులు దాని మీద పెడితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇది చేసి. మైక్ బంద్ చేయండి, మైక్ బంద్ చేసి మాట్లాడుకోండి. ఈ యొక్క ఆభ్యంతర కుంభకంలో ఏంటంటే, లోపలికి నింపుకోవడం, మనకు కావలసిన వస్తువును మనం పట్టుకోవడం, మనకు కావలసినటువంటి వారితో మనం కలవడం వల్ల ఒక ఉల్లాసం, ఉత్సాహం, ప్రఫుల్లత, ఆనందం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు, విజయదుర్గమ్మ గారు? అర్థమవుతుంది అది. అది పట్టుకోవాలి. ఈ మూలబంధం వేరు, బుడ్డియానం వేరు. ఈ బుడ్డియానం అనేటువంటి దానిని ఈ యొక్క ఎవరు, మీరు మురళీ బ్రహ్మచారి గారిని చూసి ఉండొచ్చు. స్వామి రామ్దేవ్ గారు ఆస్థా ఛానల్లో రోజు చూపిస్తుంటారు. ఈ యొక్క పొట్టను పైకి లోపలికి అనుకొని ఒక గోడకు దిగుడు లాగా వెన్నెముక అంటుకున్నట్టు అట్లా అట్లా లేబట్టి పట్టుకోవాలి. దానిని ఉడ్డియానబంధం అంటుంటారు. ఆ రకంగా పట్టుకోవడం ఉడ్డియానబంధం కాదు, ఆ రకంగా పట్టుకొని ఆపడం వల్ల ఈ ఊర్జా శక్తి అనేటువంటిది ఉత్తు యానం లేచి లేచి పైకి నడుస్తుంటది. కాబట్టి ఉడ్డి యానం, యానం. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? వరలక్ష్మి గారు? ఆచార్య వింటున్నా. ఈ రకంగా వెళ్తున్నప్పుడు మునిగారు మాట్లాడినటువంటి భాష దేనిలో ఏంటంటే, ఈ ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నాడు. వశంలో ఉంచుకోవడం అదొక పరిస్థితి, తనను తాను ఉద్ధరించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వెళ్తున్నానని చెప్పేసి ఇంట్లో అందరికి చెప్పుకుంటూ వెళ్ళేటువంటి స్థితి ఇంద్రియ నియంత్రణ. కానీ ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా సంబంధం అనేటువంటిది ఇంద్రియములు కలవాడు ఇంద్రుడు అనేటువంటిది. బ్రహ్మచర్య నేను చెప్పింది కూడా గదే కదా, ఇంద్రియములు కలవాడు ఇంద్రుడు అన్నాను. ఇంద్రియములు ఇంద్రియములు కలవాడు కాదు, లేకపోతే ఇంత పెద్ద ప్రసంగం రాదు. మీరు ఇంద్రియముల వాడు కలవాడంటే వాడంటే రెండు సమాన అర్థమే కదా. సరే, ఇక సరే. అది తర్వాత ఇంకొక సందేహం ఆచార్య, మీరు ఈ జీవాత్మ యొక్క నివాస స్థానము వెన్నెముక కింది భాగము మూలాధార చక్రం పైననే చెప్తున్నారు, మేము వింటూ ఉన్నాము. కానీ ఆ మంత్రం అర్థం చూస్తే అక్కడ ఆ విధంగా లేదు. దానికి మీరు ఒకసారి పెట్టండి మళ్ళీ గ్రూప్ లో. సరే సరే. జంగాభ్యాం పద్భ్యాం విశిరాజా ప్రతిష్ఠిత. ఇది భగవంతుడు చెప్పింది. ఇక దయానందుని దగ్గరకు వస్తే దయానందుడు ఏమంటున్నాడు చూడండి. తపః పునాతు పాదయోః. పట్టుకుంటున్నారా? పాదయోః, ఈ సప్తమి విభక్తి ఏకవచనం. తపః పునాతు పాదయోః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? భాగ్యలక్ష్మి గారు, మనం సంధ్యోపాసనలో మీకు ఆ మంత్రం కూడా చెప్పడం జరిగింది. 20వ అధ్యాయము యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ఇక మునిగారు అన్నదానికి
అది తప్పు కాదు. మునిగారు అనేటువంటి ఏంటంటే వేద భాషను చేసేటువంటి వారు ఎటువంటి దృష్టికోణంతో చేస్తే అటువంటి అర్థం వస్తుంటది. అందుగురించి ఇక్కడ సూటిగా పదాలను పట్టుకోండి. పదాలను పట్టుకుంటే సంస్కృతం వచ్చిన వారికి తెలిసిపోతుంటది. అందుకని ఈ యొక్క ఓం భూహు పైనుంచి దించుతున్నాడు భగవంతుడు చెప్పినటువంటి అభిప్రాయంని దయానంద సరస్వతి మరియు ఈ యొక్క కాత్యాయన గృహసూత్రకారుడు మరియు గృహసూత్రకారులందరూ ఓం భూహు ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః తర్వాత ఓం సత్యం. ఎంతైతే దిగజారుడు తోటి కిందికి రావాలో వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం. ఇక వేదంలో భగవంతుని యొక్క అభిప్రాయం జంఘాభ్యాం, జంగా అంటే తోడలు, జంగా అంటే జంగాభ్యాం పద్భ్యాం పాదముల యొక్క తొడలు, జంగాభ్యాం పద్భ్యాం విశిరాజా ప్రతిష్ఠితః. ఈ యొక్క పాదముల యొక్క తొడల మధ్య భాగం, తొంటి ఎముకల మధ్య స్థానం, వెన్నెముక క్రింది భాగం, వెన్నెముక క్రింది ఈ తొంటి ఎముకల మధ్య, ఈ మూడింటి మధ్యలో ఈ రహస్యాన్నే మనం వండుకునేటువంటి ఈ యొక్క పొయ్యికి 3 రాళ్ళు, ఆ 3 రాళ్ళ మీదనే ఈ యొక్క ధాన్యాన్ని ఉడకబెట్టడం. ఈ జీవాత్మను ఈ 20 ఎముకలు, 2 20 ఎముకలు, ఈ యొక్క వెన్నెముక క్రింది భాగం, ఈ మూడింటి మధ్యలో అక్కడ ఏ రకమైతే ఏమిడించాడో ఈ పొయ్యి రూపాన్ని తీసుకొచ్చి 3 రాళ్లతోటి పొయ్యి పెట్టేసి పొయ్యి మీద పదార్థాన్ని ఉడికించడం. అందుకని వారు ఎవరి భాషను చూశారో, వారు ఏమి రాశారో అక్కడ లేదు అనడానికి కాదు, ఈ శబ్దాలకు అర్థమేంటి ఇదంతా ఉన్నది కాబట్టి చూడండి. సరే అడిగారు కాబట్టి ఇక్కడ మరి తీరికైతే లేదు, ప్రయత్నం చేస్తాం చెప్పడానికి. సందేహాలు అడుగుతుంటే లోతైనటువంటి అర్థం వస్తుంటుంటది. ఇంద్రుడు అంటే జీవాత్మ, ఇంద్రియముల వాడు. ప్రజాపతి శబ్దానికి అర్థం ఏంటి? ప్రజాపతి ఎవరు వేరు, ప్రజాపతి అన్నదానికి అర్థం ఏమిటి? ప్రజాపతి అంటే పరమాత్మ అర్థం చెప్పారు. ప్రజలను ప్రజ పాలించే అంటే సంతానము అనే సంతానానికి అధిపతి, సంతానముల వాడు, ప్రజలను పాలించేవాడు. తండ్రి తల్లి, అది గురువు అంటే శిష్యులు గలవాడు, గురువుతోను బాధ్యతగా ఉన్నవాడు, ప్రాణులకు అధిపతి, జీవాత్మలకు స్వామి. వైదిక సాహిత్యంలో ఈ 33 దేవతలను స్వీకరించడం జరిగింది. అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యము, దేవలోకము, చంద్రలోకము, నక్షత్రలోకము, ఈ 8 వసువులు. ఈ 8 వసువులు, వీటిలో అగ్ని యొక్క వాసం పృథివీలో ఉంటుంది. అందుకే మనకు అజ్ఞాదానం చేసేటప్పుడు మంత్రం చెప్తుంటారు. నిన్న చెప్పుకున్నాం కదా, అది కదా, భూర్భువస్వర్జౌరివ భూమ్నాం పృథివీవ వరిమ్నాం తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిం అన్నాదం అన్నాద్యాయాదధే. ఈ యొక్క పృథివీ దేవయజని, ఈ దేవయజని అయినటువంటి ఈ యొక్క భూమి యొక్క వీపు మీద అగ్నిని ఆధానం చేయడం జరుగుతుంటది. అదే రహస్యాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అగ్నికా వాస్, అగ్ని యొక్క నివాసం ఎక్కడ అంటే భూమిలో. అష్టవసువులు ఆచార్యజీ. అవును, అష్టవసువులు వ్యాఖ్యానం చేస్తున్నారు. పంచభూతాలు 5, ఇంకొక 3 ఏమున్నాయి? ఇక్కడ లెక్కబెట్టి చెప్తున్నటువంటిది ఏంటంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యము, దేవలోకము, చంద్రలోకము, నక్షత్రలోకము.
అంటే దాంట్లో పంచభూతాలు మొత్తం లేవన్నట్టు 5. అంటే పంచభూతాలను పెట్టలేదు. అగ్ని అంటే పంచభూతంలో ఒకటి, పృథివీ అన్న ఒకటే, వాయువు అన్న ఒకటే. ఇవి మూడిటిని లెక్క పెట్టారు. అంతరిక్షం, ఆదిత్యం, దేవలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం అని చెప్పేసి 8 వసువులను అంటే దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 8వ సముల్లాసం చివరి ప్రసంగంలో అక్కడ చెప్తుంటాడు అనమాట. ఈ జీవాత్మలో అనేటువంటి ఈ యొక్క నివాసం అనేటువంటిది సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాలలో అన్నిట్లలో ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మనం భూమి మీద మనం ఏ రకంగా అయితే ఉన్నామో అదే రకంగా అక్కడ ఉన్నారు. ఇప్పుడు దానికి మరి మనలాగానే ఎట్లుంటారు అని అంటే దానికి దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క నైజీరియా ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వెంట్రుకలు చిన్నగా రింగులుగా ఉండడం, పెద్ద పెదవులతో ఉండడం, నల్లగా ఉండడం. ఇక నేపాలి వాళ్ళు ఏంటంటే ఆ గుట్టలలో ఉంటారు కాబట్టి, కొండలలో ఉంటుంటారు కాబట్టి వాళ్ళ ముక్కు ఇట్లా అణిగిపోయి ఉండడం. ఈ చైనా వాసులు వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకుపోయి ఉన్నట్టుగా ఈ రకంగా ఆకృతి భేదం ఉండొచ్చు, కానీ మనుషులంతా ఒకే రకంగా ఉంటుంటారని చెప్పేసి. ఇక వేద భాష విషయంలో చెప్తుంటే ఏమంటాడని అంటే ఇప్పుడు మనకు తెలుగు భాష, హిందీ భాష, సంస్కృత భాష, ఈ ప్రాంతీయ భాషల భాషా భేదంగా ఏ రకమైతే ఉన్నాయో అక్కడ లిపి వేరే ఉండొచ్చు, కానీ వేదము అంత జ్ఞానం అంతా ఒకటే. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే అండి. ఓ నమస్తే, అందరికి నమస్తే అండి. ఇప్పుడు సూర్యలోకంలో, చంద్రలోకంలో, నక్షత్రంలో కూడా మానవులు ఉన్నారా? ఒకటి ప్రశ్న. రెండవది దేవలోకం గురించి వివరణ. దేవలోకం కూడా మనుషులు ఉన్నారా? ఇప్పుడు ఇది చంద్రుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సూర్యుని దగ్గరికి పంపిస్తున్నారు కదా రాకెట్. అక్కడ పంపించడానికి అక్కడి టెంపరేచర్ను తట్టుకునేటువంటి విధంగా ఇక్కడి నుంచి ఈ యానమును తయారు చేసి పంపిస్తున్నారు కదా. అది చూడండి. మరి అక్కడి నుంచి మట్టి తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడైతే బుధ గ్రహం నుంచి తీసుకొచ్చింది తెలుసు, ఆ మంగళ గ్రహం నుంచి, శుక్రగ్రహం నుంచి తీసుకొచ్చింది తెలుసు, కానీ ఈ అంగారక గ్రహం నుంచి మరి తీసుకొచ్చారా లేదా అనేటువంటిది ఇది ఇంకా మరి ఓంప్రకాష్కి అయితే తెలియదు, మీరు గమనించండి. ఇక ఈ వసువులలో నివాసం ఉండేటువంటి దానినే వసువు అంటుంటారు ఈ యొక్క శబ్దాన్ని బట్టి. మరియు ఓంప్రకాష్కు ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి ఇచ్చినటువంటి గురువు చెప్పడం ఏంటంటే ఈ తెల్లగా ఉన్నది అంత నీటి అంశమే. నీటి అంశం ఎవరికి కావాలి? దేవుడికి కావాలా, జీవుడికి కావాలా? జీవుడికి కావాలి అంటే జీవుడు ఉన్న చోటనే జీవుని యొక్క వసతులు ఏర్పాటు చేయడం. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే తల్లి కడుపున శిశువును పుట్టిస్తున్నాడు కాబట్టి పుట్టిన తర్వాత శిశువు ఎలా బ్రతకాలి అన్నదానికి ఆహారం తల్లి ఎదలోనే పాలను ఉత్పత్తి చేసి చనుబాలు దాగించడం గమనార్హం. అదే రూపకంగా ఈ సూర్యుని యొక్క తెల్లగా కనబడేటువంటి ఆ రూపం, ఆ యొక్క సూర్యకిరణాల్లోని ఆ యొక్క తేజస్సు, ఇదంతా నీటి పరమాణువుల యొక్క సంగ్రహం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ రూపకంగా మళ్ళీ చంద్రుని పైకైతే వెళ్ళి రావడం, అక్కడి మట్టి తీసుకురావడం, ఇదైతే మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవలోకం అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే దేవలోకం అంటే దేవో దానాద్వా ద్వీపనాద్వా. దానాద్వా అంటే ఇచ్చేటువంటి, ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారు, అగ్నిహోత్రం చేసి మనస వాచ కర్మణ. ఈ అగ్నిహోత్రం నడిచేది 4 పాదాలతోటి నడుస్తుంది. కానీ దాంట్లో 3 చెప్పడం జరిగింది. దేవ పూజ, సంగతికరణము, దానం 3 చెప్పడం జరిగింది. 4వది, ఈ 4వది పట్టుబడితేనే అగ్నిహోత్రం యొక్క అంతరార్థం తెలుస్తుంటది.
కానీ ఈ యొక్క ఎవరైతే యజ్ఞం చేస్తున్నామో అనేటువంటి వారు కేవలం దేవ పూజ వరకే పరిమితం అవుతున్నారు. ఇక మహా అంటే సంగతికరణంలో విద్వాంసుల యొక్క ప్రవచనం వినడం. ఇక మూడవ దాని దగ్గరికి రావడమే లేదు. అది దక్షిణ ఇవ్వడం, దానం చేయడం, అక్కడ వచ్చేటువంటి వాళ్ళు చాలా వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వారు. ఇక నాలుగవ దానికైతే ఇక అది దాదాపుగా ఎవరికి పట్టుబడదు. నాలుగవది ఏమిటి చెప్పండి, ఎవరు చెప్తారు? యజ్ఞం చేసేవారు. యజమానుడు. ఈ మూడు కలిపి అతన్ని ఉద్ధరిస్తున్నాయి, అతన్ని పవిత్రం చేస్తున్నాయి. యజ్ఞోపవీతంలో నాలుగవది, ఈ యజ్ఞంలోనూ నాలుగవది, ప్రతిదీ సమిధానంలోనూ నాలుగవది, జల ప్రసేచనంలోనూ నాలుగవది, ఈ గాయత్రి మంత్రంలోనూ నాలుగవ పాదం. ఈ రకంగా ఇవన్నీ లోతు తెలుసుకోవడం అన్నమాట, బయటకు కనబడేది కాదు. ఇప్పుడు వారు ఆర్య సమాజం వారిని హేళన చేసేవారు ఏంటంటే బయటకు కనబడేటువంటి నీళ్ళనే ఆచమనముని పట్టుకొని వాళ్ళు అలా అంటున్నారు. కానీ దీని అంతరార్థం తెలిసినటువంటి వాళ్ళు మాత్రం మంత్రముగ్ధులైపోతుంటారు. ఓహో, ఇంత లోతుగా ఉందా అని చెప్పేసి ఆ లోతైనటువంటి దానిని తెలుసుకొని ఈ ఆర్య సమాజం వైపు రావడం జరుగుతుంది ఎవరైనా కూడా. అందుకని ఈ యొక్క సూర్యుని లోపల, చంద్రుని లోపల, నక్షత్రాల లోపల ఈ యొక్క నాసా వాళ్ళే కానివ్వండి, ఖగోళ శాస్త్రజ్ఞులే కానివ్వండి, వారు అక్కడికి వెళ్ళి అక్కడి మట్టిని తీసుకొని రావడం, పరీక్షించడం, ఈ యొక్క ఉల్కాపాతం అని చెప్పేసి విరిగిపోయినటువంటి నక్షత్రం యొక్క భాగాలు ఎక్కడెక్కడైతే పడుతున్నాయో వాటిని సంగ్రహించడం, అది ఏమిటి ఎలా అని చెప్పేసి ఇవన్నీ నీటి అంశాన్ని భూమి మట్టిని మనుషుడు నివసించడానికి భూమి కావాలి, ఆ తర్వాత తాగడానికి నీరు కావాలి, ఆ తర్వాత ఆహారం. ఈ యొక్క పంచమహాభూతాలని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వసువులలో ఈ సూర్యుని లోపల, చంద్రుని లోపల, నక్షత్రాల లోపల ఈ యొక్క ఆనవాళ్ళు లభిస్తున్నాయి. మనము ఇప్పుడు ఆనవాళ్ళ దగ్గరే ఉన్నాం. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిస్తే ఎలా చూడగలుగుతాం? వాళ్ళ భాష ఏంటి, మన భాష ఏంటి? ఇప్పుడు ఏలియన్స్ అని చెప్పేసి, మర మనుషులు అని చెప్పేసి వారిని చూపిస్తున్నారు. మరి అది వారు ఎక్కడి వారు, వారికి ఏ భాష వచ్చు? మన భావాలు వారి భావాలు పంచుకోవాలంటే ఈ ఇద్దరు ఒక దగ్గర ఉండి ఆ యొక్క వారి అభిప్రాయాన్ని మన అభిప్రాయాన్ని వారి ముందు, వారి అభిప్రాయాన్ని మన ముందు పెట్టాలి అని అంటే మన సంకేతానికి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, వాళ్ళ సంకేతానికి మనకేం అర్థం అవుతుంది అనేటువంటిది అది చాలా సమయం పడుతుంది. ఇప్పుడైతే మట్టి, నీళ్లు, గాలి వరకే ఇప్పుడు పరిశోధన జరుగుతుంది. అందుకని వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు దయానంద సరస్వతి అక్కడ. అందుకని మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఈ 8 వసువులు, వీటిలో అగ్ని యొక్క వాసం భూమి లోపల, వాయు యొక్క వాసము అంతరిక్షం లోపల, దేవలోకం మర్చిపోయాము, చెప్పుకున్నాం కొద్దిగా వరకు. ఇంకా విస్తృతంగా దేవలోకం ఏంటంటే దేవ పూజ చేయడం, ఇవ్వేటువంటి పరోపకారమే దేవలోకం. పరోపకారం చేసేవారు ఎవరైతే ఉంటారో, మొట్టమొదటి అర్థం పాణిని మహర్షి రాస్తున్నటువంటిది ఏంటంటే దేవో దానాద్వా ద్వీపనాద్వా, ద్వీపనాద్వా. దానం ఏంటి, దీపం ఏంటి? దీపం. దానం అంటే ఇంకొకరికి ఇవ్వడం, పర ఉపకారం. తర్వాత ద్వీపనం అంటే కీర్తి ప్రతిష్టలతో వెలుగొందడం, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడమే ప్రశంసించడం. ఆ ప్రశంసయే దీపనం. అందుకే ఈ దేవతలు అని అంటే ఇంకెవరో మనకు ఈ పౌరాణిక నాటకాలలో చూపించినట్టుగా ఇంకా వాళ్ళెవరో ఉంటారు, అటువంటిది ఇంకేదో స్థానం ఉంటుంది, అదేది లేదు. మన మధ్యనే ఇక్కడ మీరు దేవలోకం ఉంది అన్నారు కదండి. ఇప్పుడు వస్తువులు అన్నారు కదా, అష్టవస్తువుల దేవలోకం కూడా ఒకటే కదా, మళ్ళీ అది ఎక్కడ ఉంది? అదే అక్కడికే వస్తున్నాం, అదే విప్పుతున్నాను చూడండి. ఈ దేవలోకం
నిన్న చాలా వరకు చెప్పుకున్నాము, కాకపోతే ఈ పేరు పెట్టలేదు. ఈ యొక్క భగవంతుడు తన దగ్గర ఉన్నటువంటిది జీవాత్మలకు సర్వాత్మన మొత్తం పరిపూర్ణంగా దారాదత్తం చేయడం, ఆ భగవంతుడు జీవాత్మలకు చేసేటువంటి వైనమే భగవంతుడు ఈ యొక్క తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు దారపోయడం, వారి సంపత్తినంతా ఇది చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటిది దానం. ఈ దేవలోకం అంటే దానాద్వా ద్వీపనాద్వా, ఈ ఇచ్చేటువంటి వారు ఎవరెవరైతే పరోపకారం చేస్తున్నారో వీరంతా దేవతలు, వీరిది ఒక లోకం. మన మనుషులలోనే ఉంటారు, మనుషులకు బయట అని కాదు. ఈ మనుషులలోనే మంచి పనులు చేసేవారు, ఇతరులకు ఉపకరించేవారు, ఇతరుల జీవితాలను నిలబెట్టేటువంటి వారు, వారికి ఊతం సహకరించేటువంటి వారు అన్ని రకాలుగా, వారిని ఇక జీవితాలతో ఆడుకునేవారు, సంస్థలను విచ్ఛిన్నం చేసేవారు, ఈ చీడ వీళ్ళ విషయం కాదు ఇది. వీళ్ళు ఇంట్లోకి రారు. దేనేవాళ్ళ దేవత, దేనేవాళ్ళ ఇచ్చేవారిని పొగుడుతుంటారు కదా, ఆ పొగడడం ద్వారానే ఉత్సాహంతో వారు ఇంకా ఎక్కువగా ఆయుష్ పోసుకుంటారు. ఆ ఆయుష్ పోసుకోవడమే ద్వీపనం. ఇంకొకటి ఉన్నది, మనకంటే వాళ్ళకు ఆయువు ఎక్కువ ఉంటది, వాళ్ళ జీవన ప్రమాణం వేరుందని ఉంది కదండి. ఇంకొక లోకం ఉన్నది కదా, దేవలోకం ఉందని కూడా అంటారు కదా. ఇంకొక లేదు స్వామి, స్వర్గలోకం అంటూ ఏది లేదు. కాదండి, నక్షత్ర మండలము సూర్యమండలము ఎట్లా ఉన్నదో ద్విలోకం అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు అష్టవసులు చెప్పినప్పుడు అక్కడ ఒకటి ఉండాలి కదా. ద్విలోకం అంటే సూర్యుడు పైన ఉన్నటువంటి లోకం. కాదు స్వామి, అది ద్యులోకం అంటే పాణిని మహర్షి శబ్దం చెప్తున్నాడు ఏంటంటే ద్యుత దీప్తౌ. ద్యుత అంటే కాంతివంతంగా కాంతిని వెదజల్లేటువంటి అవి, వాటి గురించి చెప్తున్నాడు కదా. సూర్య చంద్ర నక్షత్రములు అని వెదజల్లుతున్నాయి కాబట్టి అందుకే ద్యుస్థానం. ద్యూహు ఇదంతా ప్రకాశం కదా ఆచార్జీ, పైకి నుంచి ఎలుగు కనిపిస్తుంది కదా. అవును, ఇప్పుడు మనం కింద ఉంటే పైకి మనం పైకి వస్తుంది కదా. సూర్యుని వెలుతురు గాని, చంద్రుని వెలుతురు గాని, నక్షత్రాల వెలుతురు గాని వస్తుంది కదా. ఆ రకంగా ప్రకాశం ఉన్నంత వరకు అది ద్యులోకం అనేది. ప్రకాశించేవన్నీ ద్యులోకం. ఇంకా స్వామి, మీరు ఇప్పుడు చెప్పిన అష్టవసువుల్లో ఒకటి దేవలోకము, ఒకటి వేరే ఉన్నట్లు మనకు అక్కడ గమనంలోకి వస్తుంది కదా. నాకు ఆ ప్రశ్న అదే స్వామి, దాని గురించే చెప్పడం. అంటే మీరు ఈ భూలోకం గురించే, అంటే పృథ్వీలోకం గురించే దాంట్లో చెప్తున్నారు. అంటే అష్టవసువుల్లో మనం చెప్పిన దాంట్లో ఒకటి దేవలోకం అనేది సపరేట్ ఉంది, వస్తుంది కదా. అది ఎక్కడ ఉంది? మనుషుల మధ్యలో ఉండేటువంటి పరోపకారం చేసేవారు. అంటే దీంట్లో ఇప్పుడు మన ఈ మిగతా వస్తువులు అట్లా లేదు కదండి. ఇప్పుడు నక్షత్ర లోకం సపరేట్ ఉంది, సూర్యలోకం సపరేట్ ఉంది, భూలోకం సపరేట్ ఉంది. ఇది ఇంకొకటి ఉంది అని అక్కడ కనిపిస్తుంది కదా మనకు. ఇక్కడ మొదటి నుంచి చూడండి, మీ దగ్గర పుస్తకం ఉంటే చూడండి. ఈ పుస్తకం ఉన్న వారికి మాత్రమే కనబడుతుంది. మరి తెలుగులో గోపిదేవ్ గారు చేశారో లేదో నాకు తెలియదు. వీరు చెప్తున్నటువంటి ఏంటంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్య, దేవలోకం, చంద్రుడు, నక్షత్రాలు అని చెప్తున్నాడు. ఇక్కడ అంతరిక్షం అంటే మనకు దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చెప్పింది ఏంటంటే, ఈ భూమి పైన ఆకాశం కింద ఈ మధ్యలో ఉండేదంతా ఆకాశం. భూమి పైన అని కాదు, ఈ భూమి కూడా అంతరిక్షంలోనే గాలిలో తిరుగుతుంది సూర్యకిరణాలతోటి. అక్కడ చెప్తున్నాడు ఈశ్వర స్థుతి 5వ మంత్రం, ఈశ్వర స్థుతి 5వ మంత్రం ప్రథమ చరణంలో, ఏనా ద్యౌహు ఉగ్ర పృథివీ చ దృఢా ఏన ద్యౌహు పృథివీ చ దృఢా. ఈ ద్యోహు ఏదైతే ప్రకాశించేటువంటి ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయో, ఆ సూర్యుని యొక్క కిరణాలతోటి పృథివీ దృఢముగా పట్టుకోబడి ఉన్నది. ఇది పృథివీ గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఈ యొక్క గ్రహోపగ్రహాలన్నీ గాని ఇవన్నీ అంతరిక్షంలోనే ఉన్నవి అనేటువంటి ఒక్కొక్కటి లోకము, ఇంకొక పృథివీ, ఇంకొకటి ఉన్నది దేవలోకము అనేది మాకు ఒక గురువు గారు చెప్పినారన్నమాట. ఇంకొకటి ఉన్నది అంటే ఇట్లా మానవుడు ఇక్కడ ఎట్లా నివసిస్తున్నారో ఇంకొక భూమండలం కూడా ఉన్నది, విశ్వంలో ఇంకొకటి కూడా ఉన్నది అని. మీరు ఒక్కటే అంటున్నారు, అనంత భూములు ఉన్నాయి, అనంత సూర్యులు ఉన్నారు, అటువంటి వేద మంత్ర ప్రమాణం ఉన్నది. ఇప్పుడు మీరు అనేటువంటి విధంగా
ఇంకొకటి ఉన్నది, దేవలోకం ఉన్నది. భూమి మీద మనం ఎట్లయితే ఉంటున్నామో అదే విధంగా ఇంకొక భూమి ఉన్నది, అక్కడ దేవతలు ఉంటారు అనే దానికి ప్రమాణం చెప్పండి. మేము నేర్చుకుంటాం కదా. అంటే సముద్రాలు దాటి కూడా భూమి ఉంది కదా, ఆ భూమి మీద మనుషులు నివసిస్తున్నారు కదా, అందుకే అనేకమనే ఆచార్య అర్థం. అంతే. ఇప్పుడు దీంట్లో భగవంతుడు చెప్తున్నటువంటి వైనం మీ యొక్క ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది, ఇది యజుర్వేద భాష్యమే. ఈ యొక్క ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు యజుర్వేదం యొక్క భాష్యమే. దీంట్లో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటిది, ఇక్కడ మనుషులలో మనుషులలో అని చెప్తే అందరికీ ఆశ చచ్చిపోతుంది, ఉత్సాహం అనేటువంటిది ఉండదు. అందుగురించి దేవో దానాద్వ అని చెప్పేసి ఇదివరకు ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా వచ్చింది, ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా వచ్చింది. ఈ యొక్క యజ్ఞం చేసేవారు మనుష్య స్థితి నుంచి దేవత స్థితికి చేరుతారు, ఈ దేవతలు అవుతుంటారు అనేటువంటిది. అందుగురించి ఆ భగవంతుడు సైతం మరియు ఋషి మహర్షులు భగవంతుడు కూడా పొగిడిస్తున్నాడు. ఏంటంటే ఇచ్చే వారిని పొగిడింపజేయడం. ఈ యొక్క యజమానుడు అగ్ని ఆదానం చేయడం, సమిధాదానం చేయడం, ఆహుతులు ఇవ్వడం, మరి వచ్చినటువంటి వారికి యజ్ఞప్రసాదం అన్నదానం చేయడం, ఇక మన స్తోమతను బట్టి వస్త్రదానం, లేదంటే గురుకులాలకు గోశాలలకు దానం చేయడం, ఈ రకంగా ఇవ్వడం ద్వారా ఇది దానం చేసేటువంటి దేవలోకం. దేవ శబ్దానికి అర్థంలో మొట్టమొదట దానం చేయడం. ఇక రెండవది ఆ దానం చేసినటువంటి వ్యక్తిని, ఇప్పుడు యజ్ఞం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ వివాహ సంస్కారమే కానివ్వండి, ఇంకా సీమంతోనైన సంస్కారమే కానివ్వండి, ఏ సంస్కారమైనా సరే యజ్ఞంతో జరిగేటువంటిది, వెళ్ళేటువంటి వాళ్ళు ఏ దిశ నుండి వచ్చారో ఆ దిశలో దిశలలో ఈ యజ్ఞం గురించి, యజమానుని గురించి, యజ్ఞ రహస్యం గురించి, పదార్థాల గురించి, ఇక్కడ చేసేటువంటి వైవిధ్యం గురించి చర్చించుకుంటూ పోతుంటారు. ఆ రకంగా యజమానుని యొక్క కీర్తి దిశలలో వ్యాపించడం, అతన్ని స్తుతించడం, కీర్తించడం. అదే పౌరాణికంలో కానివ్వండి, ఇంకా ఇతర మత సంప్రదాయంలో కానివ్వండి, అక్కడ ఏంటంటే అది అక్కడి వరకే ఉంటుంటది. అక్కడ పెట్టినటువంటి వస్తువు మళ్ళీ మనం తీసే వరకు అది అక్కడే ఉంటది. కానీ ఇక్కడ ఆర్య సమాజంలో ఏంటంటే ఈ యొక్క అగ్నికి ఆహుతి ఇవ్వగానే అది రూపాంతరితం చెందుతుంది, మార్పు చెందుతుంది. ఏ రకంగానైతే వ్యవసాయదారుడు భూమిలో విత్తనం నాటితే అది మొలకెత్తి పంట ఏ రకంగానైతే చేతికి వస్తుందో, అదే విధంగా ఈ యొక్క అగ్నిహోత్రంలో ఆహుతి ఇచ్చినటువంటి పదార్థ రూపము మాత్రమే అగ్ని భక్షిస్తుంది. ఆ పదార్థ గుణం మాత్రం గాలిలో వ్యాపిస్తుంది, ప్రాణులందరికీ చేరుతుంది. స్వామి, ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుందంటే అలవాట్లను బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి రాక్షసులు ఇక్కడనే ఉన్నారు, దేవతలు ఇక్కడనే ఉన్నారు అన్నట్లు అట్లా ఇది సత్యం. ఇది సత్యం. అంతరాత్మ అంటే ఏంటంటే దానం చేసే వాళ్ళకి దాన లోకంలోనే ఉంటారు, పరోపకారం చేసే వాళ్ళు పరోపకారమే, ఇదంతా దేవలోకం అని అర్థమవుతుంది ఆచార్య. అదే ఉల్లిని పొరలుగా ఒలిచి చూపిస్తున్నట్టుగా మనుషులలోనే ఈ రకంగా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పడమే. అంతేగాని వీళ్ళ దేవతా లక్షణాలు ఉన్నాయి, వీళ్ళ దేవుళ్ళు, ఈయన రాక్షస లక్షణాలు. సత్యం. అయితే పౌరాణికంలోకి వెళ్ళి దాన్ని ఆలోచించినప్పుడు ఒక దేవలోకం ఉంది అనేది గుర్తు చేయటం తప్ప రెండు ఇక్కడే ఉన్నాయి కదండి. అమ్మగారు గుర్తు చేశారు. ఇప్పుడు చూడండి, ఏ దేవతలు, ఇంద్రుడు గాని ఇంకా ఎంతమంది దేవతలు ఉన్నారు, అందరు భూమి మీద జన్మించడానికే ఇష్టపడుతుంటారు, అవతరించడానికి, కిందికి దిగి రావడానికే ఇష్టపడుతుంటారు. చూడండి మరి. అవును, ఇక్కడ పురుషార్థం చేసి అది చూపిస్తున్నటువంటి వైనం ఏంటంటే, ఇక్కడ ఈ మనుషులే వారిని గుర్తిస్తుంటారు, మనుషు రూపంలోనే జన్మించడానికి, ఇక్కడికే రావడానికే ప్రయత్నం చేస్తుంటారు. విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? పడతారు కాబట్టి. అందుకని ఈ దేవలోకం ఇక్కడ క్లియర్ గా రాసి ఉన్నది కదా దేవలోకం ఎక్కడుందని. ఇప్పుడు అక్కడి వరకు
ఇక్కడ వాక్యాన్ని చదవండి. దేవలోకం ఒకటితో క్లియర్ గా ఉన్నది. అక్కడ దాకా సూర్యలోకం ఒకటి ఉంది, చంద్రలోకం ఒకటి ఉంది, నక్షత్రలోకం ఒకటి ఉంది, దేవలోకం ఒకటి ఉంది అని క్లియర్ గా రాసి ఉన్నది. అది మీరు వినిపించండి సరిపోతుంది. ఇప్పుడు మనం స్వతహాగా ఆలోచిస్తున్నాం కదండి, మనకు సమాధానం అయితే కొంత కొంత ఏంటి పూర్తిగా ఉన్నట్టే. ఇది సువర్చలమ్మ గారు చదివినప్పుడు మాత్రమే అంతవరకు వెళ్తామండి, ఆలోచించినప్పుడు మనకే అర్థమవుతుంది కదా. అది మనల్నే బలపరుస్తుంటది కదా సమాధానం. ఇప్పుడు మన సత్యం అనేటటువంటిది. ఇంకొక అర్థం కూడా, దేవలోకం అంటే పరమాత్మ గురించి ఆలోచింపజేస్తూ ఉన్న వాళ్ళకే ఇటువంటి విషయాలు బోధపడతాయి అని అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా బుద్ధికి పదును పెట్టి బుద్ధితో ఆలోచించి చెప్తున్నారు. పుస్తకం చూసి చెప్పేటువంటి పరిస్థితి కాకుండా, పుస్తకం ఉన్నప్పుడు అది పుస్తకాన్ని వేలు పట్టుకొని నడిచేటువంటి పరిస్థితి. బుద్ధితో ఆలోచిస్తే ఏంటంటే అది పుస్తకం ఉన్నా లేకున్నా మనం మాత్రం జ్ఞానవంతులం, తెలుస్తుంది విషయం అనేది. పుస్తకంలో అది ఎక్కడికి పోదు. పుస్తకము ఆ వ్యాఖ్యానం చేసినటువంటి వారి అభిప్రాయం, ఇక్కడ ప్రశ్నించినటువంటిది మనల్ని కాబట్టి మన అభిప్రాయం చెప్పడం అంతే. సమయం అవుతుంది సార్. శ్యామలయ్య గారు కరెక్ట్ గా ఆలోచించి సమాధానం చెప్పారు. అందరూ మంచిగా దేవతలు రాక్షసులు అనేటటువంటిది. ఓం నమస్తే. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఆ ప్రసంగం మంచిగా వస్తుంది. సమయం కాదు, కాకపోతే మంచిగా వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్రూపులలో పంచండి, అందరికీ తెలియజేయండి. ఓం నమస్తే. ఇవాళ సంధ్యోపాసన ఎవరు? ఓం ఆచార్య వరలక్ష్మిది. చూసారా, పూర్వాభ్యాసంలోనేమో నేను ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం విశోఫలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం మృతం చ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్దిస్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః.
ఓం మనసా పరిక్రమ మంత్రంలో ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छिराजिरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदापूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ओम उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितासिनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ओम जातवेदस्य प्रस्थानमन्त्रम् ओम जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आप्रद्यावा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतः सुतस्य च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं वद्वयं तमसस्वरिष्वः पत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ता शुक्रमुच्चरत् वस्तेम शिरदश्यतं जीवेम शिरदश्यतगं शृणुयाम शिरदश्यतं प्रभ्रमाम शिरदश्यतम् अदीनासाम शिरदश्यतं बोह्यच्च शिरदश्यतात् ओम शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓ పరమేశ్వరాని అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే
శయోరపి స్రవంతు నః. ఈ నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య, నమో నమః. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్ ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి పంచండి. చెప్పండి వరలక్ష్మి గారు. అదే నక్షత్ర లోకం గురించి, దేవలోకం గురించి, దీలోకం గురించి అన్ని వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. మీకు ధన్యవాదాలు. 1కి 2 సార్లు వినండి. అందరికీ సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః.